ఎవరైతే వల్లభనేని వంశీ ఉన్నాడో వల్లభనేని వంశీకి ఒక నాయకుడిగా తయారు చేసి ఒక ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే మంచి చేశారో వాళ్ళనే తిన్నింటి వాసాలు లెక్కేసే విధంగా వాళ్ళనే ఏ పార్టీ అయితే కన్నతల్లి లాంటి పార్టీ భవిష్యత్తు ఇచ్చిందో ఆ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళు లాంటి చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రకాలుగా మాట్లాడారో ఈ ప్రపంచం అంతా కూడా చూసింది. ఆనాడు 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి సంఘటన ఏదైతుందో ఒక బీసీ నాయకుడి మీద ఆయన ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడితే ఒక బీసీ నాయకుడు దొంతి చిన్న ఎవరైతే ఉన్నారో ఆయన కౌంటర్ ఇచ్చాడని చెప్పి ఆయన ఇంటి మీద దాడి చేసిన సందర్భంలో మేమందరం ఆ రోజు వెళ్ళి కేసు పెట్టాకి వెళ్తే అక్కడే పట్టాభి గారు కూడా రావడం జరిగింది. మేమందరం కూడా మేము వెళ్ళిన సందర్భంలో కార్యాలయం దగ్గరికి వచ్చి ఒక 150 మందితో దాడి చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేసి కారులను తగలబెట్టి నానా బేభత్సం చేసి తిరిగి మా మీదే ఒక 40 మంది సుమారుగా ఒక 40 మంది మీద ఒక 12 రకాల కేసులు ఎస్సీ ఎస్టీతో పాటు ఏదో ఉద్యోగులు మేమేదో చేసామని చెప్పి మమ్మల్ని కొట్టి మా మీద కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు. రాజమండ్రి జైల్లో 13 రోజులు ఉండొచ్చినటువంటి సందర్భం ఆ రోజున. ఇక వల్లభనేని వంశీ ఎంత విచిత్రం అంటే అతను ఎవరైతే జనరల్గా ఒక పార్టీలో ఒక నాయకుడిని తయారు చేసినప్పుడు నాయకుడికి సహకరించినప్పుడు ఒకవేళ పార్టీ మారినా కూడా కొంత అభిమానం ఉంటుంది. కానీ ఇతను అలా కాదు. పార్టీ మారిన మరుక్షణం నుంచి తెలుగుదేశం నాయకుల్ని అక్కడ మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి జాస్తి వెంకటేశ్వరరావు ఎవరైతే ఉండారో అతనికి సంబంధించిన వీళ్ళందరినీ కూడా రమ్మన్నారు. ఎందుకు వస్తారమ్మ? పార్టీ పుట్టినప్పటి నుంచి ఉండేవాళ్ళు ఎందుకు వస్తారు? వీళ్ళు ఏమన్నా ఒక సైనికుల్లాగా తమ రక్తాన్ని చెమటగా మార్చి తినో తినకో పగలనక రేయనక ఇతను శాసనసభ్యుడిగా చేస్తే అతనికి 99 సెంటు 1964లో బీ ఫారం పట్టా ఇచ్చి అది డీ ఫారం అయింది. దాంట్లో ఇళ్ళు షెడ్లు అదేవిధంగా మొక్కలు రకరకాల మొక్కలు ఉంటే మొత్తం కూడా ధ్వంసం చేసేసాడు. అదేవిధంగా తిప్పనగుంటలో మాదల సీన్ అనేటువంటి అతని ఎరువులు కొట్టుని ధ్వంసం చేశారు. అదేవిధంగా గన్నవరంలో రంగబాబుని కాలు ఎరగొట్టడం జరిగింది. మరి ఇంతేకాకుండా ఈ ఆక్రమణల భూములు కూడా ఆయన ఆక్రమించుకున్నటువంటి విధానం చూసినట్టయితే సూరంపల్లిలో గొట్టిపుల్ల పారసారథి ఆలదే 9 ఎకరాలు, ముస్లిమ్స్ది ఉంగుటూరులో ఈ విధంగా మొత్తం కూడా ఆక్రమణలు చేశారు. ఇంకొక పక్కన నాయకుల మీద అక్కడ మహిళా నాయకురాలు కళ్యాణి అని ఉంటే పాపం తను ఎంత ఎరాజ్ చేశారంటే పోస్టులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టి జైల్లో పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు. ఈ విధంగా తెలుగుదేశం నాయకులు అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద ఇవాళ చూడండి, ఇదే మా యార్లగడ్డ వెంకటరావు గారు ఈ పార్టీలోకి వచ్చి ఎవరినైనా ఒకరినన్నా సాధిస్తున్నారైనా చక్కగా అందరికీ పనిచేసి పెడతా ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళ నాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయనకు కావాల్సింది ఏంటంటే ల్యాండు శాండు వైను